Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovuru. Semester 2, first BCom General, paper Banking Theory and Practice. Paper Banking Theory and Practice. సో యూనిట్ 1 ఇంట్రడక్షన్లో ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే క్రియేట్ క్రియేషన్ ఎగ్జాంపుల్స్. క్రియేట్ క్రియేషన్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ యొక్క పరపతి సృష్టించడంలో కొన్ని ఉదాహరణలు వివరించము అని మనకి ఈ చాప్టర్ ఇవ్వడం జరిగిందండి. సో అసలు క్రియేట్ క్రియేషన్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. సో అంటే ఈ యొక్క క్రియేట్ క్రియేషన్ అనేది ఏంటంటే వాణిజ్య బ్యాంకులు అనేవి సృష్టిస్తూ ఉంటాయి. అంటే ఎవరికైతే ద్రవ్యం మిగిలిపోతుందో వారందరూ కూడా డిపాజిట్ చేస్తూ ఎవరికైతే అవసరమో వారికి రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. సో ఈ మధ్యలో జరిగే దాన్ని మనం పరపతి క్రియేట్ క్రియేషన్ అని మనం చెప్తూ ఉంటామండి. సో దట్ అస్యూమ్ దట్ దేర్ a number of banks, a people who sold bonds or borrowed from the bank, a deposit to the processor in some other banks will be pay out of the sum of else will be such a deposit. Bank A will be lost 800 rupees some bank in the banking system. సో మనకి ఈ యొక్క సిస్టంలో మనం చూస్తున్నట్టుకంటే రుణాలు ఇవ్వడం కానీ లేకపోతే అడ్వాన్సులు ఇవ్వడం కానీ పెట్టుబడి పెట్టడం కానీ ఈ ప్రక్రియ ద్వారా డిపాజిట్లు అనేవి బహుముఖంగా విస్తరణ చేయడానికి ద్రవ్య సృష్టి లేదా పరపతి సృష్టి అంటారని మనం చెప్పచ్చండి. అయితే బ్యాంకులు ఎట్లా పరపతి సృష్టిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఉదాహరణకు ఒక దేశంలో ఏబిసిడి అనే బ్యాంకులు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క బ్యాంకు కొంతమంది డిపాజిట్దారులు ఉంటారు. అంటే సాంప్రదాయ ప్రకారం కానివ్వండి లేకపోతే చట్ట ప్రకారం కానివ్వండి, ప్రతి బ్యాంకు డిపాజిట్లో 20% నగదు నిధుల నిష్పత్తులు ఉంచుకోండి. కొత్తగా ఒక వ్యక్తి బ్యాంకులో 1000 రూపాయలు డిపాజిట్ చేసిన అనుకోండి. ఈ కొత్తగా డిపాజిట్ చేసిన పిమ్మట బ్యాంకు ఏ ఆస్తులు బట్టి ఎలా ఉంటుందంటే మనకి ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు, ఆ 1000 రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే సో న్యూ డిపాజిట్ 1000 రూపీస్, అలాగే కొత్త నగదు 1000 రూపీస్ అని ఉంటుంది. సో ఈ యొక్క డిపాజిట్దారుడు ఈ యొక్క 1000 రూపాయలని నుంచి తీసుకున్న తర్వాత సో let us sum their 800 rupees, find that the way into the value of bank B. This bank will be not hold the 800 rupees as a equivalent cash, non-creating asset. Only 1/5 1800 rupees or 160 in legal needed against deposit 800 rupees bank B. Therefore will it is remaining 4/5 of the 64 rupees 640 rupees bonds or grant loans bank B to the created money. Thus the organizer 1000 rupees taken into the money in circular put into the bank system, given 1000 rupees bank A plus rupees 800 rupees in bank B. It is totally money increased, total deposit raising 800 rupees match to 1800 rupees loans. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి బ్యాంకు కూడా 20% అనేది అమౌంట్ ఉంచుకోవాల్సి వస్తుంది. సో ఉంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏం అవుతుంది అంటే ఈ యొక్క మొత్తం అమౌంట్లో కొంత అమౌంట్ అన్నది నగదు నిల్వల నిష్పత్తిలో ఉంచుకోవాల్సి వస్తుంది. సో అలా ఉంచుకోవాల్సినప్పుడు ఏం అవుతుంది అంటే దీంట్లో దగ్గర ఒక 1000 రూపీస్లో 800 రూపీస్ చూసుకుంటే మళ్ళీ దాంట్లో 3/4 అమౌంట్ 160 రూపీస్, అలాగే ఈ యొక్క 800 రూపీస్లో మళ్ళీ 4/5 ఆఫ్ బై అమౌంట్ 640 రూపీస్ మనం చూసుకునేప్పటికి ఏంటంటే డిపాజిట్ చేసిన అమౌంట్ 800 రూపీస్, అలాగే క్యాష్లో ఉన్నది ఫిక్స్డ్గా 160 రూపీస్, లోన్స్ అడ్వాన్స్ 640 రూపీస్ ఇచ్చాం. అప్పుడు 800 సరిపోయింది. అంటే 800 రూపీస్ డిపాజిట్ చేశాడు బి అని కూడా అనుకోండి. సో 800 రూపీస్ బి డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాష్ ఎంత ఉండాలి, 160 రూపీస్ ఉండాలి. అలాగే లోన్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది అంటే 640 రూపీస్ మనం ఇస్తున్నాం. అప్పుడు ఈ వాల్యూ షీట్ ఎలా ఉంది, 800 సరిపోయింది. The customer bank B making payment of 640, the customers of bank C bank checks additional cash reserves 640. It will be keep 1/5 of rupees 640, 128 rupees, and remaining 512 rupees the old bank of
deposit money is now. So 1000 rupees and 800 rupees and 640 is equal to 2240 rupees. మొత్తం టోటల్ అమౌంట్ చూసుకుంటే, సో ద ఆర్గనైజ్డ్ ఎక్స్చేంజ్ రిఫరెన్స్ ఆఫ్ ద 1000 rupees increasing totally deposit rupees 2240 rupees. The expansion of process of observe continue till the last date deposit to small generator to loan. The planning of new deposit continues of the deposit including the owing 1000 deposit in the bank of reach 5000 rupees. The final sum of arrived as follows: 1000 plus 800 plus 640 plus 512 plus 419 up to 0 వచ్చే వరకు అలా డిపాజిట్లు అనేవి చేస్తూ ఉంటారు. ద సమ్ ఆఫ్ ద రూపీస్ ఈజ్ టోటల్ రూపీస్ ఈజ్ 5000 rupees. Okay, so the new cash numbers of 1000 rupees has been launched to support 1000 new deposit. If you 20% legal necessary have to maintain against deposit. సో వచ్చిన మొత్తం అమౌంట్ మనం క్యాష్ రిజర్వ్స్గా ఒక 20% అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటాం. దిస్ ఎక్స్పెన్స్ ఆఫ్ టేకింగ్ టు ప్లేస్ ఈవెన్ త్రూ ద ఇండివిజువల్ బ్యాంక్ ఎవరీ అవర్ మోర్ దాన్ యాక్సెస్ ఆఫ్ ద సర్వీస్ హ్యాస్ ఏ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ రూల్ క్రియేటెడ్ డిపాజిట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ క్యాష్ రిజర్వ్స్. Okay, the only overly drained to cash reserves would be come from the currency withdraw from the public issues would be find of your into bank. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క 5000 రూపాయల్లో దగ్గరగా ఒక 20% అమౌంట్ అనేది క్యాష్ రిజర్వ్స్లో చేసుకుంటామండి. సో ఆ వచ్చిన అమౌంట్ని అలాగే ఖర్చులు లేదా లీగల్ ప్లేసెస్ కానీ లీగల్ అమౌంట్ కానీ అన్నీ చూసుకున్న తర్వాత ఎంత అమౌంట్ అనేది మనం క్యాష్లో డిపాజిట్ చేయాలి, ఎంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్లో ఒకసారి బ్యాలెన్స్ షీట్లో చూద్దామండి. సో మొత్తం డిపాజిట్లు 5000 రూపీస్ చూసుకుంటే క్యాష్ రూపంలో 1000 రూపీస్, అలాగే లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో 4000, అంటే టోటల్గా 5000 బ్యాలెన్స్ షీట్ పరంగా చూసుకుంటే 5000. It may be being seen bank deposit bank cater extents of five times of every one reserves will be bank. The bank is financial. What is the receiving deposit? There is therefore nothing production in started. The total bank of deposits severally times of the currency where. సో మనం మొత్తం ఆ యొక్క అమౌంట్ పరంగా చూసుకున్నట్టుకి ఈ యొక్క మొత్తం టోటల్ అమౌంట్లో it may be sent to the bank depositor to extend the 5 and some for the one reserves rupees and one reserves in there. So multiple created expenses of the can your new reserves even through single bank can you lend more than what two people put in. What are where in one bank losses another gains. For the banking system whole there no adverse to clearing balances. Only loss of cash due currency withdraws reduce the power systems whole to expense deposits. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క అమౌంట్లో టోటల్ పరంగా మనం చూసుకునేప్పటికీ ఈ యొక్క టోటల్ అమౌంట్లో మనకి ఇవి ఇంటర్నల్ ప్రైమరీ డిపాజిట్ 1000 రూపీస్ బ్యాంక్ ఏ లీడ్ టు ఎక్స్పెన్స్ ఆఫ్ డిపాజిట్ 5000 రూపీస్. అలాగే సెకండ్ పాయింట్ ఇంటర్నల్ ఎక్సెస్ ఆఫ్ ద రిజర్వ్స్ ఆఫ్ 800 రూపీస్ క్రియేట్ మల్టిపుల్ డెబిట్ డిపాజిట్స్. ఓకే, రూపీస్ అండ్ 4000 ద క్రియేట్ ఆఫ్ ద క్రియేషన్ 4000, అంటే క్రియేట్ క్రియేషన్ ఓవర్లీ ఎంత అయినటువంటి 4000 రూపీస్ క్రియేట్ క్రియేషన్ అయినట్టు లెక్క. సో మనం దీనికి ఒక ఫార్ములా చూసుకునేప్పటికే క్రియేట్ క్రియేషన్ ఈక్వల్ టు టోటల్ డ్యూరేషన్ డిపాజిట్స్, దీన్ని డిడి అంటారండి. సో ఇంటర్నల్ ఎక్సెన్స్ ఆఫ్ రిజర్వ్స్ డిఆర్ ఈక్వల్ టు 4000/5800 ఈక్వల్ టు 5. లేకపోతే ఇంకో ఫార్ములా కూడా ఇచ్చేయచ్చండి. సో ఈవెన్ ఈ ఫార్ములా ఇచ్చేసుకుని మనం చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా క్రియేట్ క్రియేషన్కి ఎగ్జాంపుల్స్ అప్పుడు ఏబిసి అని 3 బ్యాంకులు తీసుకుని ఈ బ్యాంకుల ద్వారా ఈ యొక్క క్రియేట్ క్రియేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.